హలో గైస్, నేను మీ రుచిత రెడ్డి. అందరు ఎలా ఉన్నారు? ఓకే గైస్, ఈరోజు మన రివ్యూ వచ్చేసి బిగ్ బాస్ గురించి, సాటర్డే సండే జరిగిన ఎపిసోడ్స్ గురించి. అసలైన మాజా ఈరోజే ఉంటుంది కదా. ఎంతమందికి మండే రోజు ఎలిమినేషన్స్ నామినేషన్స్ అనేది ఇష్టం కామెంట్ చేయండి. నాకు కూడా నామినేషన్స్ అనేది ఇష్టం, వచ్చుకుంటారు కాబట్టి గొడవలు అనేది అయితే నాకు ఇష్టం. మీకు ఏ పాయింట్ ఇష్టమో బిగ్ బాస్లో కామెంట్ చేయండి గైస్. ఓకే, నేను లాస్ట్ టైం దివ్యకి కొంచెం అగైనెస్ట్గా మాట్లాడినా, అంటే నా పర్సనల్గా అనిపించింది. సమ్ ఆఫ్ మై ఫ్రెండ్స్ దివ్య ఈజ్ కరెక్ట్ అంటే వాళ్ళ ఫ్యాన్స్ కాబట్టి మేబీ చెప్తారు, రియాక్ట్ అవుతారు కాబట్టి. ఓకే, సాటర్డే రోజు కూడా ఎపిసోడ్ చూశారు. ఫ్రైడే రోజు ఏం జరిగిందో, బర్నీ గారు దివ్య మాట్లాడుతున్న ఈ ర్యాప్ ఏదైతే ఉందో అందులో కూడా చెప్పింది, ఏడిస్తే సింపతి చూపిస్తారా, స్ట్రాంగ్ ఉంటే మాత్రం స్టాండ్ తీసుకోరా అని చెప్పేసి. ఏడిస్తే సింపతి కాదు, తను అక్కడ కష్టపడ్డదానికి తనకి రిజల్ట్ రాలేదు కాబట్టి అక్కడ తను సాడ్గా ఫీల్ అయింది, ఏడ్చింది. సో ఎప్పుడు లాస్ట్ వీక్ వరకు వచ్చి ఆగిపోతుంది కాబట్టి ఎవరైనా సింపతి చూపిస్తారు. ఎందుకంటే అట్లీస్ట్ 3-4 వీక్స్ కంటిన్యూస్గా తను ఫైనల్ వరకు వచ్చి ఆగిపోయింది అక్కడే, లాస్ట్ 1 స్టెప్ బిహైండ్ ఆగిపోయింది అనమాట. అట్లా ఉంటే ఎవరికైనా బాధ అనిపిస్తుంది. ఏడ్చింది కాబట్టి సింపతి చూపిస్తారు. అండ్ మోర్ ఓవర్, దివ్య కంటే ముందు తనుజానే ఉంది బర్నీ గారితోటి. సో తనుజ ఉండకూడదు, మాట్లాడకూడదు తనుజతోటి అని అంటే హౌ? ఓన్లీ దివ్యతోనే ఉండాలా, దివ్యతోనే మాట్లాడాలా, దివ్యతోనే బాగుంటుందా తనకి? సో దివ్య ఏదైతే ఉందో మొన్న ఎపిసోడ్ చూసినాక కూడా అది పర్సనలే అని చెప్పి నాకు పర్సనల్గా అనిపించింది. తను ఏదైతే నామినేషన్స్లో కానీ లేదంటే మొన్న క్యాప్టెన్సీ కంటెండర్ రేస్లో నుంచి తీసేయడం కూడా అదంతా పర్సనల్ అని నాకు అనిపించింది పర్సనల్గా. ఓకేనా, మేబీ మీరు చూస్తున్న వాళ్ళకి దివ్య కరెక్ట్ అయ్యి ఉండొచ్చు, మీరు తన పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చూస్తారు కాబట్టి. నేను తనుజ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చూస్తాను కాబట్టి మేబీ తనుజ అనే కాదు, ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చూసినా కూడా తను పర్సనల్గా. అండ్ నాగార్జున గారు వచ్చి కూడా కొన్ని క్లిప్స్ చూపించిన తర్వాత కూడా నాకు ఎందుకో దివ్యదే తప్పు అనిపించింది. నేను అగైనెస్ట్ దివ్య ఏం కాదు, కొన్ని గేమ్స్ దివ్య కూడా మంచిగానే ఆడింది. ఇక్కడ తనుజకి ఏదైతే అన్ఫేర్ జరిగింది కాబట్టి నేను తనుజకి సపోర్ట్ చేసుకుంటూ మాట్లాడినా. ఓకేనా, అండ్ తర్వాతకి వచ్చేసరికి నిన్న సండే ఫండే దాంట్లో ఎవరు ట్రోఫీకి దగ్గరగా ఉన్నారో, ఎవరు లీస్ట్లో ఉన్నారని చెప్తే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ తనుజానే ట్రోఫీకి దగ్గరలో ఉందని చెప్పినారు. నాకు అర్థం కాని సిచ్యువేషన్, అంటే నాకు అర్థం కానిది ఏంటంటే, అందరూ ట్రోఫీకి దగ్గరలో ఉందని చెప్పిన వాళ్ళు క్యాప్టెన్సీ కంటెండర్ అప్పుడు ఎందుకు సపోర్ట్ చేస్తలేరు? సపోర్ట్ బాండింగ్ అని అంటారు. దాని తర్వాతకి ఇప్పుడు వచ్చేసరికి అందరు ట్రోఫీకి దగ్గరలో ఉందని పెట్టినారు. దాని తర్వాతకి సపోర్ట్ చూస్తే ఎక్కడా లేదు, ఎక్కడ కూడా తనకి సపోర్ట్ చేసినట్టే లేదు ఎపిసోడ్స్ లో చూస్తుంటే. అండ్ సాటర్డే రోజు సంథింగ్ ఏదో ఓటింగ్ పెట్టారు ఆడియన్స్ కి. సుమన్ గారు చాలా టాప్ లో ఉన్నారు, అంటే 100%. ఒక్క నెగిటివ్ కూడా లేదనిపించింది ఆడియన్స్ కి. నాకైతే అలా అనిపించలేదు. మీకేమనిపించిందో కామెంట్ చేయండి. ఎందుకంటే పర్సన్ అన్నాక ఒకసారి గేమ్ ఆడలేదు, వాళ్ళు బకెట్ గేమ్ లో కూడా వాటర్ పోసే దాంట్లో కూడా కరెక్ట్ గా ఆడలేదు. మేబీ అక్కడ నెగిటివ్ అవ్వచ్చు కదా, అంతేగాని మేబీ నాకు తెలిసి ఇప్పుడు కప్పు తీసుకెళ్లి సుమన్ గారికి ఇస్తారేమో అనేది నాది పర్సనల్ ఒపీనియన్ అంతే. అంతేగాని ఇందులో ఏం కాంట్రవర్సీస్ లేవు, ఏం లేవు. అండ్ తిన్న తీరం పడతలే, కూసున్న తీరం పడతలే అనుకుంటూ మన రాము అయితే సెల్ఫ్ ఎవిక్ట్ అయిపోయి వెళ్ళిపోయినాడు. నాకు ఎందుకో అక్కడ కొంచెం రాము నచ్చలేదు అనమాట. ఎందుకంటే తను చాలా కష్టపడే ఇక్కడ దాకా వచ్చినాడు. ఇక్కడికి వచ్చిన తర్వాత స్ట్రాంగ్గా ఉండకుండా వెళ్ళిపోయేసరికి కొంచెం బాధ అనిపించింది. సో నెక్స్ట్ వచ్చేసరికి మన సాయి సండే ఎలిమినేట్ అయిపోయాడు. ఒక లాస్ట్ వీక్ నుంచి తప్ప ఇంతకుముందు వీక్స్లో అసలు సాయి అనే పర్సన్ బిగ్ బాస్లో ఉన్నాడని కూడా నాకు తెలీదు సీరియస్గా. అంటే నాకు తన గేమ్ కూడా ఎక్కడ కనిపించలేదు. సో అలా ఈరోజు అయితే నామినేషన్స్, ఇంకా చూద్దాం ఎవరెవరి మధ్యలో ఎంతెంత ఆర్గ్యుమెంట్స్ జరుగుతాయో, మనకి ఇంట్రెస్ట్ అయిన గొడవల టాపిక్ ఎంత దూరం వెళ్తుందో. అండ్ ఈరోజు 5 minutes ఇచ్చినారు. 5 minutesలో వాళ్ళ గొడవ ఎలా కంప్లీట్ అవుతుందో కూడా చూద్దాం. ఇప్పటికీ ఆ ప్రోమోలో చూసినట్టయితే రీతు అయితే దివ్యని నామినేట్ చేస్తుంది, అండ్ సంజన గారు ఇంకా నిఖిల్ కూడా నామినేట్ అయినట్టు ప్రోమోలో అయితే ఉంది. చూద్దాం ఎవరెవరైతే నామినేషన్స్లో వస్తారో, నెక్స్ట్ వీక్ ఎవరు ఎలిమినేట్ అవుతారో చూద్దాం. ఇంకా ఓకే గైస్, చలో అయితే సీ ఇన్ నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ బై బై. దానికన్నా ముందు ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి అమ్మా, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మన వీడియోస్ అన్ని చూసేయండి. చలో అయితే ఓకే గైస్, బై బై, సీ యూ ఇన్ నెక్స్ట్ వ్లాగ్.